రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం నుంచి ధ్యానం చేద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం నుంచి ధ్యానం చేద్దాం. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. మీ సహనము సకల జనులకు తెలియబడినీయుడి. ప్రభు సమీపముగా ఉన్నాడు. దేని గురించి చింతపడకుడు కానీ ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయడి. అప్పుడు సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల దేవా, కృపగల తండ్రి, మహోన్నతుడా, నీకు వందనాలయ్యా. ఈ నూతన సంవత్సరంలో దేవా, మొదటగా మీరు మాతో మాట్లాడుతూ ఉండగా నీ పరిశుద్ధాత్మ చేత మీరే మా అందరితోనూ మాట్లాడండి. దేవ, ఈ సంవత్సర కాలం అంతయు నీ కృపా కాపుదల మాకు మెండుగా మీరు దయచేయమని దేవా, నీ పరిశుద్ధాత్మ చేత నింపి దేవా, మాకు ఆత్మీయ జీవితాల్లో దినదినము ఇంకనూ తండ్రి ప్రభా బలపరచుటకు కృప దయచేయమని దేవా, ప్రతి విషయంలో నీ కృపా కాపుదల మా వెంట వచ్చినట్లు సహాయం దయచేయమని నన్ను సులువు చేయడం మరుపొచ్చి నీ పరిశుద్ధాత్మ చేత మీరే మా అందరితోనూ మాట్లాడమని మా ఆత్మీయ జీవితాలు బలపరిచి నడిపించమని యేసు నామములో ప్రార్థించి అడుగు వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు తెలియజేస్తూ ఉంటున్నాడు, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడే. అందరూ సంతోషంగా ఉన్నారా? కొత్త సంవత్సరం వచ్చినందుకు సంతోషంగా ఉండారా, లేకపోతే మామూలుగానే సంతోషంగా ఉండారా? చెప్పాలా? ఒక్కరోజైనా మన సంతోషము, సంవత్సరం అంతా మనము సంతోషంగా ఉండాలి. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి అంటున్నాడు. ఎప్పుడంట? ఎల్లప్పుడూ, ప్రతిదినము ప్రభునందు మనము ఆనందించే వారంగా మనం ఉండాలి. సహజంగా గడిచిన కాలములో కొత్త సంవత్సరం వస్తుందంటే 12 గంటల దాకా చర్చి దగ్గర అలా కాసేపు ఉండి 12 అవటము మేమందరం కూడా ఎక్కడికి వెళ్ళేవాళ్ళం అంటే రోడ్డు మీదకి వెళ్ళేవాళ్ళం. రోడ్డు మీదకి వెళ్ళే బస్సును, బండిని, లారీని అన్నిటిని ఆపి హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పేవాళ్ళం. ఏం చెప్పేవాళ్ళమే? వెళ్ళే ప్రతి బస్సుని అడ్డంగా మరలా అంటే రోడ్డుకి అడ్డంగా వెళ్ళి బలవంతంగా ఆపి ఏం చెప్పేవాళ్ళమే? హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పేవాళ్ళం. అది సంతోషం అనుకునే వాళ్ళమే. ఏం చేసేవాళ్ళమే? అది సంతోషము. రోడ్డు మీద కేకలు వేసుకుంటూ తిరుగుతా, కనపడినోళ్ళకి తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళని ఆపి షేక్ హ్యాండ్ ఇచ్చి హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పేవాళ్ళమే. మరలా మా బ్యాచ్లో కొంతమంది వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఆ రోడ్డు మీద వస్తూ రోడ్డుకి ఆనుకున్న ఏదైనా జాంకాయ చెట్టు కానీ ఏదైనా చెట్లు ఉంటే ఆ చెట్టుకాయలు కోసుకొని ఆ చెట్టుకాయలు కోసుకొని హ్యాపీ న్యూ ఇయర్ అని పంచుకునే వాళ్ళమే. అంటే మొదటి రోజు ఏం చేసేవాళ్ళమే? దౌర్జన్యంగా దొంగతనం చేస్తూ మళ్ళీ దౌర్జన్యంగా మళ్ళీ వాళ్ళ ఇంటి వాళ్ళు అడిగారంటే ఏమని చెప్పామంటే హ్యాపీ న్యూ ఇయర్ అని వాళ్ళకి చెప్పేవాళ్ళమే. అంటే అది సంతోషం అనుకునే వాళ్ళమే. దాన్ని ఏమనుకునే వాళ్ళము? అది సంతోషము, దానిలో ఆనందం ఉందని ఏం చేసేవాళ్ళం అంటే వాళ్ళకి కూడా హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పేవాళ్ళం అన్నమాట. అయితే నిజమైన సంతోషము, నిజమైన ఆనందము ఎక్కడ ఉంది? అదంతా లోకపరమైన సంతోషము. ఈరోజు అనేక మంది ఎక్కడున్నారు? రోడ్ల మీద బాణాసంచాలు కాల్చుకుంటూ
చక్కగా అనేక మంది వారి డబ్బునంతా దేనికి దుర్వినియోగం చేస్తూ ఉంటారు. ఈరోజు ప్రతిరోజు తాగింది వేరే, ఈ యొక్క రాత్రి తాగింది వేరే. కారణం ఏంది? ఏమొచ్చిందంటే వాళ్ళ జీవితంలోకి ఏమొచ్చింది? హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ అని వచ్చిన సందర్భంగా ఈ రాత్రి అంతా కూడా ఏం చేయాలి? వాళ్ళు జాగారం చేయాలి. కాబట్టి అది వాళ్ళకి సంతోషం, అది వారికి ఆనందం. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వారి యొక్క సంతోషాన్ని, ఆనందాన్ని లోకంలో వెతుక్కుంటూ ఉంటారు. కానీ దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడే, మరలా చెప్పుదును ఆనందించుడే. ఎక్కడ ఆనందించాలంట? మనం ఎక్కడ ఆనందించాలంట? ప్రభు సన్నిధిలో మనము ఆనందించాలి. దేవుని సమ్ముఖంలో మనము ఆనందించే వారంగా మనం ఉండాలి. హబక్కుకు రాస్తూ ఉంటున్నాడు, మనం గమనించినప్పుడు 3వ అధ్యాయము 17వ వచనము. అంజూరపు చెట్లు పొయ్యకుండాను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపులేక ఎండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ఎక్కడ సంతోషిస్తాడంట? ఏముండా లేకపోయినా, అంజూరపు చెట్లు పూయకపోయినా, ద్రాక్ష చెట్లు ఫలింపుకు రాకపోయినా, ఒలీవ చెట్లు కాపు లేకపోయినా, చేనులోని పంట చేతికి రాకపోయినా, అంతా ఏముంది ఇక్కడ? నష్టమే. ఏముందంట? ఏమీ లేకపోయినా. పొలం వేస్తే ఏం రావాలి? పంట రావాలి. ఈయనేమంటున్నాడు? పంట రాకపోయినా పర్వాలేదయ్యా అంటున్నాడు. ఆ మొదటి వచనం గమనిద్దాము. హబక్కు 3వ అధ్యాయము 1వ వచనం. ప్రవక్తయగు హబక్కు చేసిన ప్రార్థన వాయిద్యములతో పాడదగినది అని రాయబడి ఉంది. ఏంటంట ప్రార్థన? వాయిద్యములతో సంతోషముగా పాడదగినదంట ఈ యొక్క ప్రార్థన. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? యెహోవా, నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా, సంవత్సరము జరుగుతుండగా నీ కార్యములో నూతన పరుచుము. సంవత్సరము జరుగుతుండగా దానిని తెలియచేయము. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకము తెచ్చుకొనుము. సంతోషముతో దేవుని సముఖంలో ప్రార్థిస్తూ ఉంటున్నాడు. ఆనందంతో దేవుని సముఖంలో దేవుని స్తుతిస్తూ ఉంటున్నాడు. ఆ దేవుని సన్నిధానంలో ప్రార్థన ఏ విధంగా చేస్తున్నాడంటే, అయ్యా నేను చేలో పంట వేస్తూ ఉంటున్నాను, నువ్వు ఆ పంట నాకు ఇచ్చినా ఇవ్వకపోయినా. పంట వేసేటప్పుడు ఏమైనా ప్రార్థన చేస్తాం? అయ్యా ఒక విత్తనం వేస్తున్నాం, ఆ విత్తనం ఎంత రావాలంట? 100 అంతలుగా రావాలని ప్రార్థన చేస్తాం. అవునా? ప్రతి విషయంలో మనం 100 అంతల ఫలాన్ని మనము కావాలని కోరుకుంటాం దేవుని సమ్ముఖంలో. ప్రతి విషయంలో దేవుడు మనం చేసే పనులన్నింటిలో ఆశీర్వదించాలని మనం కోరుకుంటాము. దేవుడు మనల్ని దీవించాలని మనం కోరుకుంటాము. అన్ని విషయాలలో దేవుడు మనల్ని హెచ్చించాలని మనం కోరుకుంటాము. ఈయనేమంటున్నాడంటే, ఏమి లేకపోయినా పర్వాలే, చేనులోని పైరు చేతికి రాకపోయినా పర్వాలేదంట. చేనులోని పైరు చేతికి రాకపోయినా పర్వాలే. ఇంకేం చెప్తా ఉన్నాడు? గొర్రెలు దొడ్డిలో లేకపోయినా, ఏమీ లేకపోయినా పర్వాలేదు అంటున్నాడు. పర్వాలేదు, పర్వాలేదు, పర్వాలేదు. ప్రార్థన చేస్తాం మనం ఆ విధంగా? సంతోషంతో ఆ విధంగా ప్రార్థన చేద్దాం. వాయిద్యములతో పాడదగిన ప్రార్థన ఇది.
ఒక భక్తుడు తన జీవిత అనుభవాలతో పాడదగిన పాట, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా. ఏం చాలంట? నువ్వు చూస్తే చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ ఉంటే నాకు చాలయ్యా, ఏమీ నాకు అవసరం లేదు, ఈ లోకంలో ఏది నాకు అవసరం లేదు. ఆ ద్రాక్ష చెట్లు రాకపోయినా పర్వాలా, పోతే పోయిందిలే అనుకుంటాను, గొర్రెలు ఉండయి సరే, కానీ ఏమైనా పర్వాలా. ఎవరు కావాలంట? నేను యెహోవా యందు ఆనందించేదను. ఎవరెందు ఆనందిస్తాడంట? దేవుని యందు ఆనందిస్తాను అని అంటున్నాడు. ఇంకా ఏం మాట్లాడుతున్నాడు? నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషిస్తాను. ఎక్కడ సంతోషం ఉంది? ఎక్కడ సంతోషం ఉంది? మన రక్షణకర్త అయిన నా దేవుని యందు. దేవుని చూడండి, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు. దేవుని ఏం చేసుకుంటున్నాడు? సొంతం చేసుకుంటున్నాడు. దేవుని దూరంగా పెట్టలేదు, కానీ నా దేవుని యందు, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు అంటున్నాడు. ఆయన రక్షకుడుగా ఉంటే, ఆయన తోడుగా ఉంటే మనకు కొదువు ఉంటుందా? కొదువు ఉంటుందా? ఎంత తెలివిగా ప్రార్థన చేస్తున్నాడు చూడండి. నువ్వు నాకుంటే చాలు, ఆయన ఉంటే మనకి చాలు, ఏం అవసరం లేదు. ఎందుకంటే సర్వ సృష్టిని సృష్టించిన దేవుడు ఆయన. ఆయన మాట మాత్రం సెలవిస్తే సమస్తం కూడా నిర్మించబడ్డాయి. అలాంటి గొప్ప దేవుడు మనతో ఉంటే ఈ ద్రాక్ష తోటలతో ఏం పని, గొర్రెలతో ఏం పని, చేర్లతో ఏం పని? సర్వ సమృద్ధినిచ్చే దేవుడు మనతో ఉంటే ఇంకేం అవసరమో లేదా? సింహపు పిల్లలు లేమి కలిగినని ఉన్నవైనా నా బిడ్డలు ఏం కలిగి ఉంటారంట? లేమనేదే ఉండదా? ఏ కుదువు లేకుండా మనల్ని ఆయన సమృద్ధినిచ్చే దేవుడు, ఏ కుదువు లేకుండా ఆయన మనకి సంతృప్తినిచ్చే దేవుడు, ఏ కుదువు లేకుండా నీ ప్రతి అవసరతను తీర్చే దేవుడు ఆయన. అందుకే అంటున్నాడు, నా రక్షణకర్త అయినా, అంటే నాకు రక్షకుడు ఆయన, నాకు సమస్తాన్ని చూసేది ఆయన, ఆయన యందు నేను సంతోషిస్తాను. అందుకే సంతోషంగా ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, ఏమి లేకపోయినా పర్వాలేదయ్యా, నువ్వు నాకుంటే చాలు, నేను ఆనందంగా నీ యందు నేను ఉంటాను, సంతోషంగా నా జీవితాన్ని నేను కొనసాగిస్తాను. ఆ తర్వాత అంటున్నాడు, ప్రభువుకు యెహోవాయే నాకు బలము. ఎవరంట బలము? ఎవరు బలము? ఆయనే నాకు బలము. బలహీనతలో బలమును ఇచ్చే దేవుడు ఆయన. ఆయనే నాకు బలము. ఆయనంట, ఆయన నా కాళ్ళను లేడి కాలవలే చేయను, ఉన్నత స్థలం మీద ఆయన నన్ను నడవచ్చేయను. ఎక్కడికి నడిపిస్తాడంట? ఉన్నతమైన స్థలాల్లోకి దేవుడు నడిపిస్తాడు. సహజంగా ప్రతి సందర్భంలో మనం గమనిస్తాం. నూతన సంవత్సరం రోజు ఏం తీసుకుంటారు అందరూ? చాలామంది ఏం తీసుకుంటారంటే వాగ్దానాలు తీసుకుంటారు. అవునా? వాగ్దానాలు తీసుకుంటారు. రోడ్డు మీద తిరిగి తిరిగి అలసిపోయి ఆ వాగ్దానాలు ఇచ్చే టయానికి వెళ్తారు. వెళ్ళి ఒక్కొక్కరము 2-3 వాగ్దానాలు తీసుకుంటాం. అందులో ఒక కష్టమైన ఉండిద్దా? నువ్వు దేవుని విడిచిపెట్టినట్లయితే నీకు శాపం వచ్చును గాక అని ఉందనుకోండి, ఆ వాగ్దానం ఎక్కడుండిద్ది? మళ్ళీ అక్కడ పెట్టేస్తావు. అవునా? మనకి వాగ్దానం ఏం కావాలంటే, ప్రతిదీ మనం పట్టుకున్నదల్లా కూడా ఏముండాలా? దేవుడు నేను దీవించును గాక. భలే వాగ్దానం వచ్చింది. నీ బిడ్డలను దేవుడు ఆశీర్వదించును గాక. చూసావా దేవుడు ఎలాంటి వాగ్దానం ఇచ్చాడు? నీ యొక్క సంతానం అభివృద్ధి చెందును గాక. దేవుడు ఈ సంవత్సరం నాకు సంతానం ఇస్తున్నాడు, దేవుడు వాగ్దానం ఇచ్చాడు. నువ్వు వేసే పంట
దేవుడు దీవించునుగా. కానీ అన్నీ ఎలాంటి వాగ్దానాలు ఉంటాయి? ఎలాంటి వాగ్దానాలు ఉంటాయి? మనల్ని సంతృప్తిపరచడానికి ఎవరు రాసుకుందాం అయ్యే? మనం రాసుకున్నాం. మంచి మంచి వాగ్దానాలన్నీ, ప్రతి ఒక్క వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడాలి. అయితే నెరవేర్చబడే ముందు దానికి ఒక కొటేషన్ ఇస్తాడు దేవుడు. నువ్వు ఈ విధంగా జీవిస్తే నేను నిన్నేం చేస్తాను? అసలు పైది మాత్రం వదిలేస్తారు. మనకేం కావాలా? దీవెనలు మాత్రమే మనము కోరుకుంటాం. ఆ యొక్క తీసుకునే వాగ్దానము ఎన్ని తీసుకుంటాము? ఇంట్లో పిల్లలకి మనమే తీసుకుంటాం, పెద్దోళ్ళకి మనమే తీసుకుంటాం, ఎవరైనా దూరం ఉంటే వాళ్ళ వాగ్దానం కూడా మనమే తీసుకుంటాం. తీసుకుని ఆ వాగ్దానం ఆ రోజు చదువుకుంటాం, అందరికి చూపెట్టుకుంటాం. ఆ తర్వాత ఆ వాగ్దానము అది ఎక్కడ పడేస్తాం? ఆ కార్డుని. ఆ వాగ్దానం కొరకు ప్రార్థన కూడా మనము చెయ్యం. వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడాలి అని అంటే మనం దేవునికి అనుకూలమైన జీవితాన్ని మనము జీవించాలి. దేవునికి ఇష్టకరమైన జీవితాన్ని మనము జీవించాలి. ప్రభువుకు యెహోవాయే నాకు బలము. ఎవరు బలముగా ఉండాలి? మనకు దేవుడు బలముగా ఉండాలి. ఆయన నీ కాళ్ళని ఏం చేస్తా అంటాడు? లేడీ కాళ్ళ వలె చేస్తాను అంటాడు. లేడీ ఎలా పరిగెత్తుతుంది? ఎలా పెరుగుతుంది? ఎగురుతూ గంతులు వేస్తూ పరిగెత్తుతుంది. ఎక్కడికి పోయింటే ఉన్నతమైన స్థలంలోకి అయిందంట నడవ చేస్తాడు. చివరికి ఎక్కడికి పెట్టుకున్నాడు? ఏముండాలేకపోయినా అనే కానించి మొదలుపెట్టి ఎక్కడికి దేవుడు అంటే ఎక్కడికి తీసుకువెళ్తాడట? ఉన్నతమైన స్థలంలోకి నువ్వు నన్ను ఏం చేస్తావు? నడిపిస్తావు. అంతే. అందుకే సంతోషంగా ప్రార్థన చేస్తున్నాడు. అందుకే ఆనందంగా ఆయన ప్రార్థన చేస్తుంటున్నాడు. కీర్తనల గ్రంథము 100వ అధ్యాయము 1-3 వచనాలు చూద్దాం. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషంతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనల్ని పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. కీర్తనలు పాడొచ్చు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండెను, ఆయన సత్యము తరతరములుండెను. ఇక్కడ సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహ ధ్వని చెడు, సంతోషంతో యెహోవాను సేవించుడి. ఎలా సేవించాలంట? సంతోషంతో, ఆనందంతో దేవుని సన్నిధానానికి మనం ఏం చేయాలంట? రావాలి. దేవుని సన్నిధానానికి వెళ్తున్నాము అని దావీదు అన్నప్పుడు దావీదు ఎలా సంతోషిస్తున్నాడంట? హృదయం ఎలా ఉందంట? ఉప్పొంగుచున్నదంట. దేవుని మందిరానికి వెళ్ళాలి అని ఆశ కలిగిన, దేవుని మందిర ఆవరణమును చూడటానికి, దేవుని సన్నిధానంలో ఆయన మహోన్నతమైన ప్రభావాన్ని అనుభవించటానికి సంతోషంగా దేవుని సముఖానికి మనము రావాలి. ఎక్కడ 2-3 కూడి ఉంటారో అక్కడ నేను ఉంటానని ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆయన నీతో ఉండటానికి, నీ ఆయన మనతో ఉండటానికి ఇష్టపడుతూ ఉంటున్నాడు. అందుకే అంటున్నాడు, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి అని అంటున్నాడు. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించుడి. ఏం పాడొచ్చు? కీర్తనలు పాడొచ్చు. సంతోషంతో దేవుని స్తుతించాలి. బలవంతంగా కాదు, కానీ వచ్చి పాటలు పాడండి అని కాదు, కానీ నేను పాడతాను, నా దేవుని నేను స్తుతిస్తాను, నా దేవుని యందు నేను సంతోషగానము చేస్తాను అని దేవుని సముఖంలో సంతోషంతో మనం కూర్చునే వనంగా ఉండాలి. అయితే 1 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనము. అందుకు సమూయేలు
తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించున. ఆలోచించము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొటేలు కొవ్వును అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. ఎలా సంతోషించాలి? దేవుడు ఎవరిని బట్టి సంతోషిస్తాడు? సంతోషంతో మన దేవుని సముఖానికి రావాలి. అయితే ఎలా? దహన బలులు అర్పణలు ఇవ్వటం వల్ల సంతోషం కాదు, కానీ దేవుని యొక్క మాట వినటం వలన ఆయన మన పట్ల ఏం చేస్తాడంట? సంతోషిస్తాడు. మనం సంతోషించటం కాదు, మన ప్రవర్తన బట్టి, మన ఆలోచన బట్టి, మన దేవుని యొక్క మాటకు మనం ఇచ్చే విధేయతను బట్టి ఆయన మన పట్ల ఏం చేస్తాడు? సంతోషిస్తాడు. అందుకే రాయబడి ఉంటుంది, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన, ఆజ్ఞ అతిక్రమమే ఏమైంది? పాపము. దేవుని యొక్క ఆజ్ఞను మనము అతిక్రమించటం వలన, దేవుని మాటను వినకపోవటం వలన, ఆయన చెప్పింది చెప్పినట్టుగా చేయకపోవటం వలన మనకేమొస్తుంది? పాపం వస్తూ ఉంటుంది. మనం ఆయన మాట విందాం అనుకోండి, తండ్రి చెప్పిన మాట బిడ్డ వింటే ఏం చేస్తాడు? నువ్వు అడక్కపోయినా నీకు కావాల్సినవన్నీ కూడా సమకూరుస్తాడు, నిన్ను ఆనందపరుస్తాడు, నేను సంతోషపరుస్తాడు. నా బిడ్డ నా మాట విన్నాడు కదా అని తండ్రి ఏం చేస్తాడు? సంతోషిస్తాడు. సంతోషించి నీకు కావాల్సినవన్నీ, నీకేమి కావాలో ఏమి ఇవ్వాలో ఆయనకు అన్నీ కూడా తెలుసు కాబట్టి ఆ సమయాలకి తనకు తగినట్టుగా అందించడం కూడా ఏం చేస్తాడు? ఇస్తాడు. మరొక మాట చూద్దాము. కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము 8వ వచనము. యెహోవా ఉద్దేశము నిర్దోషమైనది, అది హృదయమును సంతోషపరుచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగునిచ్చును. ఏంటంటే ఆయన ఉపదేశము నిర్దోషమైనది, అవి హృదయమును ఏం చేస్తాయంట? సంతోషపరుస్తాయి. ఆయన చెప్పిన మాటలు మన హృదయానికి ఏం చేస్తాయంట? సంతోషపరుస్తాయి. అదేవిధంగా అంటున్నాడు, యెహోవా ఏర్పరిచిన ధర్మం నిర్మలమైనది, అది కన్నులకు ఏమిస్తుంది? వెలుగునిస్తుంది. నేను లోకమునకు ఏమై ఉన్నాను? వెలుగై ఉన్నాను. నీ కన్నులకు దేవుని యొక్క వాక్యం కనపడాలి. ఎప్పుడు? ఈ 2024 సంవత్సరంలో ఎప్పుడు మన కన్నుల ఎదుట ఏం పెట్టుకోవాలా? దేవుని యొక్క వాక్యమును పెట్టుకోవాలి. ఆ వాక్యము నిర్మలమైనది, అది జుంటితేనే దారాల కంటే మధురమైనది. దాన్ని ఆపేక్షించేవారు, దాన్ని తినటానికి తిన్నవారు అది ఎలా ఉంటుందంట? తినేకుంది తీయంగా ఉంటుంది. తేనె మామూలుగా తాగితే ఏమవుతుందంటే తాగే కొద్ది చేదు వెక్కసము వస్తుందేమో, కానీ దేవునికి వాక్యము ఏమవుతుందంట? తీయగా ఉంటుంది. జుంటి తేనె దారాల కన్నా మధురమైనది. పాట పడతాం కదా, జుంటి తేనె దారాల కన్నా ఏంది శ్రేష్టమైనది. అంటే ఆ పాట పాడటం కాదు, కానీ దానిలో మాధుర్యాన్ని మనం ఏం చేయాలి? అనుభవించాలి. దేవుని యొక్క మాటని మన యొక్క హృదయంలో ఎప్పుడైతే అనుభవిస్తామో ఆ వాక్యము నిన్నేం చేస్తుందంటే శుద్ధీకరిస్తుంది. ఆ వాక్యము నిన్నేం చేస్తుందంటే నీలో ఉన్న చెడు ప్రవర్తనను తీసివేస్తుంది, నిన్ను నిర్మలపరుస్తుంది. ఏం చేస్తుందంట? మన హృదయంలో ఉన్న మస్టునంతా కూడా తీసివేస్తుంది. మన హృదయంలో ఉన్న దేవునికి అవిధేయమైన క్రియలన్నిటిని కూడా తీసివేస్తుంది. నీ కన్నులకు
ఏం చేస్తుంది? నిర్మలంగా ఉంటుంది, వెలుగునిస్తుంది. అందుకే చీకటిలో ఉండేవారు ఎక్కడికి రావాలంట? వెలుగు, ఆశ్చర్యకరమైన వెలుగులోకి రావాలి. గత సంవత్సర కాలంలో మన జీవితంలో అనేక సందర్భాల్లో మనము దుఃఖాన్ని చూసాం, బాధను చూసాం, ఆవేదనకరమైన పరిస్థితులు మనం చూసుంటాం. కానీ ఈ సంవత్సర కాలంలో దేవుడు అంటున్నాడు, ఆశ్చర్యకరమైన వెలుగులోకి మనము నడిపించబడతాం. మన కన్నులు ఎదుట ఎల్లప్పుడూ కూడా ఏముండాలి? దేవుని యొక్క వాక్యాన్నే ఉండాలి. ప్రతి ఒక్కరు మనం చదువుకుంటాం. కీర్తన 1వ అధ్యాయం ఏంది? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండ చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రము దేవారాత్రము ధ్యానించువాడు ధన్యుడు. కుదిరే పనులేని ఇవన్నీ అసలు కుదరదు ఇవన్నీ, కష్టం కదా. దుష్టుల యొక్క మాట వినకపోతే మనకు సంతోషం ఉండదు. పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళ మాటలు వినకపోతే ఆ దినమంతా అసహనము, ఏదో కోల్పోయినట్టు అన్నిటిని కూడా మనం చూస్తూ ఉంటాము. మనకు కావాల్సింది ఎవరి యొక్క సహవాసము? ఎవరి సహవాసము? లోక సంబంధమైన సహవాసం. లోకం యొక్క మాటలు వినటానికి ఎంత వినసొప్పుగా ఉంటాయో పక్కల యొక్క మాటలు వినటానికి, అవునా? దాని యందు మనం ఆనందిస్తూ ఉంటాం. ఎక్కడ మనం ఆనందించాలి? దేవుని యందు మనము ఆనందించాలి. కొద్దిగా దేవుని మాటలు వింటాము, 2 నిమిషాలు 10 నిమిషాలు, మిగతా గంట అంతా కూడా ఎక్కువగా దేనికి ఉపయోగిస్తాము? లోకానుసరమైన మాటలకు మనము ఉపయోగిస్తాం. అందుకే అంటున్నాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండ చోటనైనను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం దేవారాత్రము ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువలో ఎవరో నాటబడిన వాడై ఆకువాడక తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. ఆ వాగ్దానం రాస్తారు, పైదంతా తీసేస్తారు. ఏం చేస్తారు? పైదంతా పోతుంది. నువ్వు నీటి కాలువలో నాటబడ్డావు అనగానే, చూసావా దేవుడు ఎలాంటి వాగ్దానం ఇచ్చాడు నాకు, ఇక నేను చేసే పని అంతా కూడా ఏం ఉంది? దేవుడు నన్ను ఆశీర్వదించాడు. పైన ఏం చెబుతున్నాడు ఆయన? పైన ఏం చెప్తా ఉన్నాడు? దేవుని హెచ్చరికలన్నీ కూడా మనం త్రోసివేస్తాము, ఆ వాగ్దానం పట్టుకుంటాం. నువ్వు వెళ్ళే ప్రతి విషయంలో నిన్ను ఆశీర్వదిస్తాను అని అంటున్నాడు ఆయన. ఆయన మనల్ని ఆశీర్వదించాలంటే మనం ఆయన చిత్తానుసారంగా మనము జీవించాలి. మరొక వాక్యాన్ని చూసి ఈ వాక్యాన్ని నేను ముగిస్తాను. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 17వ వచనం. ఇక్కడ ఏమని రాయబడి ఉంటుంది? 24:17 వచనంలో, నీ శత్రువు పడినప్పుడు సంతోషపడకము, వాడు త్రొట్టిల్లినప్పుడు నీ మనసున ఉల్లసింపకము. అనేక మంది ఎలా ఉంటారంట? మనకి గిట్టన వాళ్ళు అపాయాల్లో పడినప్పుడు, మనకి నచ్చని వారు వారి స్థితిగతులు మారిపోయినప్పుడు, లేకపోతే వారు దుఃఖంలోనో బాధలోనో ఉన్నప్పుడు, వాళ్ళకి జరగాలి అట్ట అని అన్నాం అనుకోండి, అంటే వాళ్ళు కలిగిన దుఃఖాన్ని బట్టి మనం ఏం చేస్తున్నామంట? సంతోషిస్తూ ఉంటున్నాం. దేవుని ఎదుటకు వచ్చే వారము, ఆయన సన్నిధానంలో మనం ఉంటూ, ఆయన సహవాసంలో ఉంటూ, ఎవరైనా దుఃఖంలో ఉంటే మనం ఏం చేయాలి? ఓదార్చే వారంగా మనం ఉండాలి, వాళ్ళని బలపరిచే వారంగా మనం ఉండాలి, వారిని దేవుని ఎదుటకు నడిపించే వారంగా మనం ఉండాలి. కానీ ఎగిరి పడ్డాడు, ఎంతకాలం ఎగిరి పడతాడు, చూడు ఈరోజు ఏమైందో అని అనుకోండి, అది నిజంగా మన దేవుని బిడ్డలం అవుతామా? కానీ
కాదు. ఇక్కడ ఏమని రాయబడి ఉంటుంది? నీ శత్రువు పడినప్పుడు, ఆల్రెడీ శత్రువే పడినప్పుడు మన హృదయంలో సంతోషం రాకూడదు. ఏంది ఈ విధంగా జరిగింది తనకని, తన కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థించే వారంగా మనము ఉండాలి. తర్వాత రేపు వాడు త్రొట్టిల్లినప్పుడు నీవు మనసున ఉల్లాసింపకము. బయటికి కనపడిపోయినా హృదయంలో చాలామంది ఏం చేస్తారంట? ఉల్లాసిస్తూ ఉంటారు. అందుకే కీర్తనలో 100వ కీర్తన, సమస్త దేశంలోరా ఉత్సాహధ్వని చేయుడే. ఏం చేయాలి? ఉత్సాహధ్వని చేయాలి. దేని కొరకు ఉత్సాహధ్వని చేయాలి? ఆయన దేవుడుగా మనకు ఉన్నాడు కాబట్టి మనం ఉత్సాహధ్వని చేయాలి. అనేక మంది ఈరోజు ప్రపంచ దేశాల్లో చూస్తే ఒకరి పట్ల ఒకరికి ఏముంటుంది? ద్వేషభావంతో, అసూయతో, ఎప్పుడప్పుడు యుద్ధాలు చేసుకుందామా, ఎప్పుడప్పుడు కొట్టుకుందామా, ఎవరు గెలిస్తే వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? ఉల్లసిస్తూ ఉంటున్నారు. నిజమైన సంతోషము, నిజమైన సమాధానము, నిజమైన ఆదరణ ఆయన మనకిచ్చే దేవుడిగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క నూతనమైన సంవత్సరంలో దేవుడు అంటున్నాడు, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించాలి. ఎక్కడ ఆనందించాలి మనము? మొదట ఎక్కడ ఆనందించాలి? దేవుని యందు మనము ఆనందించాలి. ఏముండా లేకపోయినా, గుర్తుపెట్టుకోవాలి, ఏమున్నా లేకపోయినా, కఠిన పరిస్థితులు మనం ఎదుర్కొన్నా కూడా ఆయన విడిచిపెట్టకుండా మనం ఆయన్ని బట్టి మనం ఏం చేయాలి? సంతోషించాలి. హబక్కూకు ప్రార్థన గుర్తు చేసుకోండి. ఏం చేస్తున్నాడు? సంతోషంతో ప్రార్థన చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ఏమి లేకపోతే దుఃఖం వచ్చిద్దా, సంతోషం వచ్చిద్దా? దుఃఖం వచ్చిద్ది. మనం అనుకున్నది జరగకపోతే ఏమొచ్చిద్ది? దుఃఖం వచ్చిద్దా, సంతోషం వచ్చిద్దా? అయ్యా, దుఃఖాన్ని కలుగు చేసినందుకు నీకు వందనాలు అయ్యా అని అంటామా? ఈ కష్టాన్ని నాకు పెట్టినందుకు నీకు స్తోత్రాలు అయ్యా అని అంటామా? చెప్పండి, ఎవరైనా చెప్పాలా? ఏమ్మా, నాకు ఇన్ని కష్టాలు ఇచ్చినందుకు, నాకు ఇంత దుఃఖాన్ని ఇచ్చినందుకు నీకు చాలా వందనాలయ్యా అని అంటామా? అనమా? కానీ ఆయన అంటున్నాడు, ఏమి లేకపోయినా కూడా నీ పట్ల నేను ఆనందిస్తానయ్యా అంటున్నాడు. ప్రభునందు ఆనందించాలి మొదటగా. రెండవదిగా, ఏ పరిస్థితులు మనకు వచ్చినప్పటికీ కూడా మనం ఏం చేయాలి? దేవుని యందు ఆనందించాలి. ప్రతి పరిస్థితుల్లో దేవుని యందు మనం ఆనందించాలి. మూడవదిగా ఏం చేయాలంట? దేవుని యొక్క సముఖంలో ఉత్సాహగానము చేయాలి. ఏం చేయాలి? ఉత్సాహగానము. ఆయన సన్నిధానానికి వస్తూ, ఆయన మందిర ఆవరణమును చూస్తూ, అనేక మందిని ఆయన సన్నిధానం తీసుకొని వస్తూ, దేవుని సన్నిధిలో ఉన్న సంతోషము బయట లేదు, లోకంలో లేదు. ఆయన ఏందే మనకు సంతోషం ఉందని సమస్త ప్రజలందరినీ కూడా ఎక్కడికి తీసుకొని రాగలగాలి? మనము దేవుని సన్నిధానానికి తీసుకొచ్చి వారితో పాటు మనం కూడా ఆనందిస్తూ, సంతోషిస్తూ దేవుని సముఖంలో మనము ఆయన స్తుతించే వారంగా, ఆరాధించే వారంగా మనము ఉండాలి. తర్వాత అంటున్నాడు, నాలుగోదిగా ఆయన ఏమంటున్నాడంటే, మనం దేవుని మాట వినే వారంగా ఉండాలి. ప్రభునందు ఆనందించాలి, ఏమి లేకపోయినా ఆనందించాలి. ఆయన సముఖానికి వచ్చి ఆయన స్తుతించి ఆరాధించే మనము ఎవరి మాట వినాలి? దేవుని యొక్క మాట వినాలి. ఆయన మనతో ఆ దినాన్ని మాట్లాడుతున్నాడు. ఆయన ఆ దినాన్ని మనతో ఏమి చెబుతున్నాడు? మన హృదయానికి ఏది అవసరమైనది మనతో మాట్లాడుతున్నాడు. నీలో ఆయాసకరమైనది ఏది మార్చుకోమని దేవుడు హెచ్చరిస్తున్నాడో దాన్ని తీసివేసుకొని మన హృదయాన్ని శుద్ధీకరించుకొని మన కన్నుల ఎదుట ఆ వాక్యము, ఆ దినమంతా కూడా ఆ వాక్యాన్ని మన కన్నుల ఎదుట ఉంచుకొని, ఆ వాక్యాన్ని ఆ వారకాలం అంతా కూడా మన కన్నుల ఎదుట ఉంచుకొని ఆ వాక్యానుసారంగా జీవించడానికి మనము ఇష్టపడాలి. సంతోషంగా దానిని మనము అంగీకరించాలి. తర్వాత ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు, మనము మన శత్రువులను సైతం ఏం చేయాలా? క్షమించే వారంగాను, వాళ్ళ యొక్క మన యొక్క శత్రువులు లేకపోతే మనల్ని
అవమానపరిచే వాళ్ళు లేకపోతే కించపరిచే వాళ్ళు ఎవరైనా వాళ్ళు ఆపదలో కష్టం ఉన్నప్పుడు వారిని బట్టి మనం దుఃఖం కలిగి వారి కొరకు ప్రార్థించేవారుగా ఉండాలి. కానీ వారిని బట్టి మనము ఎప్పుడు కూడా ఏం చేయకూడదు, మన మనస్సులోకి కూడా అది రాకూడదు. ఒకటి కీడు చేయాలన్న ఆలోచన సైతము మన హృదయంలోకి రాకూడదు. దాన్ని మన మనసులో ఉంచుకోకుండా వారి కొరకు మనం ప్రార్థించే వరంగా మనం ఉండాలని దేవుడి దినాన్న మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సంవత్సర కాలం అంతా కూడా మనము దేవుని యందు సంతోషించే వారము గాను, దేవుని యందు ఆనందించే వరం గాను, ఆయన సన్నిధానాన్ని కోరుకునే వరం గాను, ఆయన వల్లే జీవించడానికి ఇష్టపడే వరం గాను, బలవంతంగా కాదు కానీ హృదయపూర్వకంగా ఆయన యందు ఆనందించే వరంగా మనం ఉన్నట్లయితే దేవుడు నిన్ను ఎక్కడికి నడిపిస్తాడంట? ఉన్నతమైన స్థలములోకి నిన్ను నడిపిస్తాడు. ఎవరు ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఆయన ఏం చేస్తాడు? నడిపిస్తాడు. కాబట్టి మనము ఆ ఎత్తైన స్థలములకు చేర్చబడుటకు మనము సంతోషంగా ఈ సంవత్సర కాలం అంతా ఆయన సన్నిధానంలో మనం గడుపుదాం. నూతనమైన ఆశీర్వాదాన్ని దీవెనలు మనము పొందుకుందాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ కలుగుజేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఈ 2024వ సంవత్సరంలోకి దేవుడు మనల్ని నడిపించి ఉండగా, దేవా ఈ సంవత్సర కాలం అంతా తండ్రి ప్రభా మా ప్రతి అవసరతలోను, ప్రతి ఆలోచనలోను, ప్రతి పనిలోను దేవా మీరే ముందుగా మాకు ఉండి నడిపించండి. మా మార్గమును మీరు సరళము చేయండి. మాకు తోడుగా మీరు ఉండండి. మా రక్షణకర్తగా, మాకు బలమునిచ్చేవాడుగా, మమ్మల్ని చేపట్టి నడిపించేవాడుగా, ప్రతి విషయమందు తండ్రి ప్రభా నీ యందు నిలకడ కలిగిన వ్యక్తులుగా మేము ఉండి సంతోషముతో తండ్రి ప్రభా నిన్ను వెంబడించే బిడలముగా తండ్రి ప్రభా మమ్మల్ని ఉండుటకు బలపరచండి అయ్యా అని వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి అయిన దేవా నీకు వందనాలయ్యా. ఈ యొక్క దినమున మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి ప్రభా నీ కృతజ్ఞతలు. ఎల్లప్పుడూ నీ యందు సంతోషించే వరముగా, లోకాన్ని బట్టి, లోకంలో ఉన్న స్థితిగతులను బట్టి కాదు, కానీ నిన్ను దేవుడిగా కలిగిన జనులు ధన్యులు అని మీరు సెలవిచ్చినట్లుగా మేము కలిగి ఉన్నాం. నీ సన్నిధానాన్ని, నీ మహోన్నతమైన ప్రసన్నతను, నీ యొక్క క్షమాపణను, నీ యొక్క కృపను మేము పొందుకుంటున్నాం. అందును బట్టి దేవా నీకు వందనాలు. ఈ సంవత్సర కాలం అంతయు నీ కృపాక్షేమం ద్వారా మీరు మమ్మల్ని నడిపించమని, మా ప్రతి అవసరతలు మీరు తీర్చమని, ప్రతి ఒక్క కార్యమును ప్రభు సఫలపరిచి దేవ నూతనమైన దీవెనలను, ఆశీర్వాదాన్ని మీరు మాకు దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి పొందుకుని ఉంటున్నాము తండ్రి. ఆమేన్.